హైదరాబాద్ అజీజ్ నగర్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఇవాళ రేపు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ పై జరిగే ఈ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. మొదటి రోజు ముఖ్య అతిథులుగా మలేషియా సిటీ యూనివర్సిటీ డైరెక్టర్ ఎస్బి గోయల్, యూసీఎస్ఐ యూనివర్సిటీ డైరెక్టర్ కొలండై స్వామి హాజరు కానున్నారు. మొత్తం 44 ప్రతినిధులు వారి రీసెర్చ్ పత్రాలను ఈ కాన్ఫరెన్స్ లో అందజేశారని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి యూనివర్సిటీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. మా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించబడిందండి. 5G సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ లో ఈ కాన్ఫరెన్స్ 2 రోజులు నిర్వహించబడింది. ఈ యొక్క కాన్ఫరెన్స్ ని స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళు మనకి యూసీఎస్ఐ యూనివర్సిటీ మలేషియా. అండ్ ఇది కాకుండా మనకి కీనోట్ స్పీకర్స్ వచ్చేసరికి డాక్టర్ గోయల్ గారు, సిటీ యూనివర్సిటీ మలేషియా, అలాగే డాక్టర్ రేణు గారు, డాక్టర్ యూసీఎస్ఐ యూనివర్సిటీ మలేషియా. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5G లో సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్ అన్నిటి మీద కూడా సెషన్స్ అన్ని ఇవ్వడం జరగబడింది. ఇది కాకుండా ఈ కాన్ఫరెన్స్ కి మొత్తం 168 పేపర్లు వచ్చాయండి. అందులో 42 పేపర్లు మనం యాక్సెప్ట్ చేసాం త్రూ విగరస్ ప్రాసెస్ మాట. అది కాకుండా ఈ కాన్ఫరెన్స్ కి ఆల్మోస్ట్ 92 ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేసే, అలాగే ఈ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ వచ్చేసరికి మనకి యూఎస్ఏ, చైనా అండ్ యూరోప్ నుంచి కూడా పేపర్స్ వచ్చాయి. చాలా సెలెక్టివ్ గా బెస్ట్ పేపర్స్ ని సెలెక్ట్ చేసాం. ఈ సెలెక్ట్ చేసిన పేపర్స్ అన్ని కూడా టైలర్ అండ్ ఫ్రాన్సిస్ అనే దాంట్లో మనకి పబ్లిష్ అవుతాయి.